రామాయణం అరణ్యకాండ 66 సర్గం. ఇక్కడ శ్రీరాముడు లోకముల్ని ధ్వంసం చేసేస్తానని సిద్ధపడుతూ ఉంటే లక్ష్మణుడు మృదువైన మాటలతో రాముణ్ణి శాంతపరుస్తానికి ప్రయత్నం చేస్తాడు. తప్యమానం తథా రామం సీతాహరణకర్షితం లోకానాం అభవేయుక్తం సాంవర్తక వివానలం. సీతాదేవి యొక్క ఎడబాటు వలన ఆకృషించిపోయి బాధకి లోబడిన శ్రీరాముడు పరితపిస్తున్నాడు. ప్రళయకాలాగ్నిలాగా లోకాల్నే ధ్వంసం చేయటానికి సిద్ధపడిపోతున్నాడు. ఎందుకు అంటే అక్కడ రాక్షసుక్క అడుగులు చూశాడు. సీతాదేవి కూడా తప్పించుకునే ప్రయత్నం చేసిన పెనుగులాటలో పడిపోయిన ఆభరణాలు అవన్నీ చూసిన తర్వాత కనీసము అలా ఆపదలో ఉన్న శ్రీమూర్తిని రక్షించాలన్న కూడా ఎవరికీ అనిపించలేదే, అది చూస్తుంటే నాకు ఇంకా కోపం వస్తుంది అన్నాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ దేవతలందరూ నా సీత నేను ఆ మృగరూపాన్ని వెంటాడుతూ వెళ్ళకముందు ఎలా అయితే ఉన్నదో అట్లాంటి సీతనే నాకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఆవిడ మరణించినా సరే నాకు ప్రాణాలతో మళ్ళీ తెచ్చి ఇవ్వాలి, లేకపోతే నేను ముల్లోకాన్ని సర్వనాశనం చేసేస్తాను, సమస్త జగత్తుని అన్నాడు. ఇలా పరితపించిపోతూ ఆ ధనుసుని చేతబట్టుకుని సిద్ధంగా ఉన్నాడు బాణాలు వేయటానికి. వీక్షమానం ధనుః సజ్జం నిశ్వాసంతం పునః పునః ధక్తు కామం జగత్సర్వం యుగాంతే తు యథాహనం. ఎక్కుపెట్టిన ధనస్సును చూస్తూ పదే పదే నిట్టూర్పులు విడుస్తూ ప్రళయకాలంలో రుద్రుడిలాగా సమస్త జగత్తుని కూడా దహించవేయాలన్నట్టుగా ఉన్నాడు ఆ రాముడు. అదృష్టపూర్వం సంక్రుద్ధం దృష్టా రామం తు లక్ష్మణః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశుష్యత. ఇంత కోపంలో ఉన్న రాముడొక్క స్వరూపం లక్ష్మణుడు ఇది వరలో ఎప్పుడూ చూసి ఉండలేదు. ఎప్పుడు ఆయన వెంటే ఉన్నవాడు కానీ ఇటువంటి కోపాన్ని కానీ ఇటువంటి రూపాన్ని కానీ దర్శించుకోలేని, అంటే ఎప్పుడూ రాముడికి ఇంత తీవ్ర స్థితిలో కోపం రాలేదు. అందుకే లక్ష్మణుడు ఎప్పుడూ చూసి ఉండలేదు. అంతటా లక్ష్మణుడు వాడిపోయిన ముఖంతో తన అన్నని చూస్తూ మళ్ళీ ఆయనకి నమస్కరిస్తూ ఆయనతో మళ్ళీ ఇలా అంటున్నాడు, ఆయన్ని కాస్త శాంతపరచాలని. పురా శ్రుత్వా మృదుర్దాంతః సర్వభూతాహితే రతః న క్రోధవశమాపన్నః ప్రకృతిం హతుమర్హసి. ఓ అన్న, నువ్వు వాస్తవంగా మృదు స్వభావం కలిగిన వాడివి, పైగా జితేంద్రుడి అంటే ఇంద్రియాన్ని జయించిన వాడివి. ఇంతవరకును సకల ప్రాణులకి కూడా మంచే చేశావు కానీ వాటికి హితకరంగానే ఏదన్నా చేశావు కానీ దేనికి నువ్వు గణ హాని తలపెట్టలేదు. అలాంటి నువ్వు క్రోధానికి ఆవేశానికి లోబడిపోయి ప్రకృతిని ధ్వంసం చేయటానికి పూనుకున్నావు, అది తగదు కదా అని. చంద్రో లక్షిః ప్రభో సూర్య గతిర్వాయు భువి క్షమా ఏతచ్చ నియతం సర్వం త్వయి చానుత్తమం యశః. చంద్రుడిలో ప్రసన్నత కానీ సూర్యుడిలో దివ్యకాంతిని కానీ వాయువందు నిరంతర గమనాన్ని కానీ భూమి యందు ఓర్పుని ఇలా నియంత్రించి ఉన్నాయి. ఇవన్నీ కూడా నీలో మూర్తీభవించిన ఉండటం చేతే నీ కీర్తి చిరస్థిరమయ్యింది, ఎప్పటికీ నిలిచిపోయేది. ఏకస్య అపరాధేన లోకాన్ హంతుం త్వమర్హసి నతు జానామి కస్యాయం భగ్నః సాంగ్రమికో రతః కేన వా కస్య వా హేతోః సాయుధః సపరిచ్ఛదః. ఎవడో ఒకడు చేసిన అపరాధానికి నువ్వు సమస్త లోకాన్ని కూడా అలా ప్రళయానికి తుది ముట్టిస్తా అన్నట్టుగా అంటం తగదు కదా. ఆయుధములతో పరివారంతో కూడిన ఈ యుద్ధ రథంలో ఎవరిదో మనకి తెలియదు. పైగా ఇది ఎవరి వల్ల ఇక్కడ భగ్నమైందో కూడా మనకి, అంటే ఇది సీతను తీసుకెళ్లేటప్పుడు జరిగిందా లేదా ఇంకా ఏదో సందర్భంలో జరిగిందా అన్నది కూడా వాస్తవం మనకి తెలియదు. పైగా అపరాధం చేసిన వాడిని శిక్షించటంలో తప్పు లేదు. పైగా శిక్షించేటప్పుడు కూడా సామధాన దండ ఉపాయాలు అంటారు. వెంటనే కఠినమైన శిక్ష ఏం చెప్పలే, సామరస్యంగా లేకపోతే మళ్ళీ ఆయన్ని కాస్త మందలించి లేకపోతే భయపెట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. పైగా ఇక్కడ ఒక్కడు చేసిన అపరాధానికి ముల్లోనుకాల్ని కూడా భస్మం చేయటం అన్నది సరైనది కాదు కదా. కురనేమిక్షతాశ్చాయం సిక్తో రుధిరబిందుభిః దేశో నివృత్త సంగ్రామః సుఘోరః పార్థివాత్మజః.
ఓ రాజకుమార, ఈ ప్రదేశమంతయు కూడా యుద్ధ అశ్వముల గిట్టల తాకిడితో, రథచక్రములతో ఒత్తిడితో నలిగిపోయి ఉన్నది. రక్తధారలతో కూడా ఇక్కడ ఇదంతా తడిసిపోయి ఉన్నది. ఏకస్య తు విమత్తోయం నత్వయోర్వదతాం వర, నహి వృత్తం హి పశ్యామి బలస్య మహతః పదం. ఇక్కడ ఘోర యుద్ధమే జరిగినట్లు తెలుస్తుంది. మాట్లాడటలో నేర్పరి అయిన ఓ రామ, ఈ సంగ్రామ చిహ్నాలన్నీ కూడా అనగా రథాలన్నీ కూడా ఒక్కడివే, ఇద్దరివి కావు. ఈ యుద్ధంలో గొప్ప సైన్యము పాల్గొన్న చిహ్నాలు ఏవి కూడా కనబడట్లేదు, అంటే ఉన్నది ఒక్కడే. నైకస్య తు కృతే లోకాన్ వినాశాయితుమర్హసి, యుక్తదండా హి మృతమః ప్రశాంత వసుధాధిపాః. కనుక ఒక్కడు చేసిన అపరాధానికి లోకాలన్నిటినీ నశింపచేయటం అన్నది తగదు కదా. ఇలా కోమల హృదయము ప్రశాంత చిత్తములైన పాలకులు అపరాధములకి తగినట్టుగా దోషం ఇవ్వాలి, కానీ అపరాధం చెయ్యవాడిని శిక్షించటము తప్పే, అపరాధం చేసిన వాడిని వదిలేయటం కూడా తప్పే. పైగా చిన్న తప్పు చేసిన వాడికి పెద్ద శిక్ష వేయటం, పెద్ద తప్పు చేసిన వాడికి చిన్న శిక్ష వేయటం కూడా అపరాధమే. అందుకే తగినట్టుగా దోషులు వాళ్ళు చేసిన అపరాధానికి తగినట్టుగా వాడిని శిక్షించాలి తప్పితే వీడి కారణంగా వేరే వాళ్ళ శిక్షకి లోబడకూడదు కదా. సదా త్వం సర్వభూతానాం శరణ్యః పరమాగతిః, కోను దార ప్రాణాసం తే సాధు మన్యేత రాఘవ. ఓ రఘువీర, సకల ప్రాణులకి ఎల్లప్పుడూ కూడా అన్ని రకాలుగా నీవే దిక్కు. అలాంటి నీ యొక్క భార్యను హింసించుట గాని అపహరించుట గాని మంచిదే అని ఎవడనుకుంటాడు. సరితః సాగరాः శైలా దేవగంధర్వ దానవాः, నాలంతే విప్రియం కర్తుం దీక్షితస్యేవ సాధనః. యజ్ఞదీక్షలో ఉన్న యజమానిని, అలాగే సత్పురుషులైన ఋత్వికులు శాపాది అపచారములు చెయ్యజాలనట్లే. అంటే ఇక్కడ యజ్ఞంలో ఉన్న సత్పురుషుల్ని హింసించినా, వాళ్ళని బాధించినా, మానసికంగా కానీ ఎలా చేసినా సరే మళ్ళీ మనకి పాపం చుట్టుకుంటుంది. అందుకే ఋత్వికులు శాపాది అపచారాలు కూడా చెయ్యరు. అట్లా శాపాలు ఇవ్వటం లేకుండా ప్రశాంత చిత్తంతో పరమాత్మ ఒక చింతనలోనే ఆ క్రతువుని చేస్తూ ఉంటారు. దీనజన శరణ్యుడివైన నువ్వు నదులు, సముద్రాలు, పర్వతాలు, దేవ గంధర్వాదులు అందరినీ కూడా అప్రియాన్ని బాధకి గురి చేయటానికో సమర్థులు, వాళ్ళు నిన్ను గురి చేసేంత సమర్థత వాళ్ళకి లేదు, కానీ ఈ ఒక్కడు చేసిన తప్పుకి వాళ్ళందరినీ ఎందుకు నువ్వు శిక్షిస్తున్నావు అని. ఏన రాజన్ కృతా సీత త్వమన్వేషితుమర్హసి, మద్విజితియో ధనుష్పాణి సహాయేహ పరమర్షిభిః. ఓ రాజా, సీతను అపహరించి దుష్టుడు అన్వేషించటానికై నీవు ధనుర్ధారివై సిద్ధపడు. అదే మనం చెయ్యవలసినది. అందుకే నేను నీకు తోడుగా ఉంటాను. తపస్సంపన్నులైన మహర్షులు మనకి సహాయానికి కూడా పడతారు అని. సముద్రం చ విచేష్యామః పర్వతాశ్చ వనాని చ, గుహాశ్చ వివిధా ఘోరా నదీః పద్మవనాని. ఓ రాజా, అంటే ఇక్కడ నీ ధర్మపత్ని అయిన సీతాదేవిని అపహరించుకోయిన వాడు దుష్టుడు. వాడిని కొనుగొనంత వరకు సముద్రాన్ని కానీ, పర్వతాన్ని కానీ, అరణ్యాన్ని కానీ ఇలా భయంకర అంటే ప్రతిదాన్ని కూడా నువ్వు అవి భయానికి లోబడేలాగా కాకుండా దేవగంధర్వలోకాశ్చ విచేష్యామః సమాహితాః, యావన్నాదిగమిష్యామః తవ భార్యాపహారిణం. ఇక్కడ విధి సృష్టిలో భాగమైన ఇవన్నీ కూడా వివిధ గిరి గుహలు కూడా, నదులు కానీ, పద్మ సరస్సులు కానీ, దేవగంధర్వ లోకములను కూడా దీక్షతో గాలిస్తాము. అంటే ఏ ప్రదేశాన్ని వదలకుండా సీతను ఎక్కడికి ఎత్తుకెళ్లారో అందుకుని ప్రతిదాన్ని గాలించి ఆ దుష్టుడెవరో మనం కనుక్కుందాము. నచేత సామ్నా ప్రదాస్యంతి పత్నిం తే త్రిదశేశ్వరాః, కౌసలేంద్ర తవ పశ్చాత్ ప్రాప్తకాలం కరిష్యసి. ఓ కౌసల ప్రభు, దేవతలకి ఇక్కడ అపాయాన్ని గుర్చేలాగా కాకుండా నువ్వు ప్రేమ పెన్నిదివి. నీకు అప్పగించకపోతే నువ్వు ఇలాగా సమోచితంగా తగిన కార్యాన్ని నిర్వహించవచ్చు.
దేవతలకి ఇక్కడ సామధాన దండ ఉపాయాలు అన్నట్టుగా సామరస్యంగా వాళ్ళని అడుగు, లేదా అప్పుడు నువ్వు దానికి సమయానికి సందర్భాన్ని తగ్గట్టుగా వాళ్ళని శిక్షించచ్చు, కానీ ఏమి చేయకముందే ముందే ఇక్కడ నేను ముల్లోకాలకి కూడా నశింపజేసేస్తాను అన్నట్టుగా అటువంటివి ప్రయోగించద్దు అన్నాడు. శీలేన సామ్నా వినయేన సీతాం నయేన నా ప్రాప్స్యసి చిన్నేరేంద్ర తతః సముత్థాతాయ హేమపుంకేహ హేమాద్రవజ్ర ప్రతిమ్యేహ శరజ్ఞేహ. ఓ నరేంద్ర, సత్యభావంతో, సోమాపోయాయముతో, వినయంతో న్యాయ మార్గంలో ప్రయత్నిస్తే కూడా ఒక్కొక్కసారి ఆ జాడ మనకి తెలియదు. అప్పుడు నువ్వు కూడా బంగారు పెడుగులు కలిగి ఇంద్రుడొక్క వజ్రాయుధములతో సమానమైన ఆ శరముల్ని వర్షించేలాగా సమస్త ప్రాణముల్ని కూడా రూపుమాపవచ్చును అన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో 65 సర్గా సంపూర్ణం.